భారతదేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్ స్కూళ్ళు గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన గురుకుల పాఠశాలలో అది దళిత విద్యార్థులు కావచ్చు, గిరిజన విద్యార్థులు కావచ్చు, ముస్లిం విద్యార్థులు కావచ్చు, బీసీ విద్యార్థులు కావచ్చు, ఓసీలలో ఉండే పేదలు కావచ్చు, అందరూ కూడా అద్భుతంగా చదువుకొని భారతదేశమే ఆశ్చర్యపడే ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు, సీట్లు సాధిస్తూ ఉన్నారు. ఇంకా పెరగాలి. కరోనా రాకుండా ఉంటే ఈపాటికి ఇంకో 500 గురుకులాలు కొత్తగా పెట్టేవాళ్ళం. ఈ మధ్య కొన్ని బీసీల కోసం పెంచినాం, రాబోయే రోజుల్లో ఇంకా పెంచుకోవాలి. ఎట్లా రాష్ట్ర ఆదాయం పెరిగితే అట్లా బ్రహ్మాండంగా ముందుకు పురోగమించాలి. నీళ్ళ కొరత తీర్చుకున్నాం, భగీరథ ద్వారా కరెంటు కొరత తీర్చుకున్నాం, సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఎవరు ఉపవాసం ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు లక్షల మంది మనం వలసపోయినాం, బొంబాయికో దుబాయ్కో వలసపోయినాం. కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ గ్రామ సీమలలో ఉన్న కూలీలు కూడా సరిపోక మీరు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు. 12 రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వచ్చి దాదాపు 25-30 లక్షల మంది పేదలు ఇక్కడ బతుకుతున్నారు, వాళ్ళకి పని దొరుకుతుందని మనవి చేస్తూ ఉన్నాం. ఇంత అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగినాం. ఉద్యమ కాలంలో, ఉద్యమ సమయంలో ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్ని సాధించుకున్నాం, గర్వంగా ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఏ సమాజం అయితే, ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా ఉంటారో, నిద్రాణమై ఉంటారో, నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 60 ఏండ్ల కింద మన తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండే, నిద్రపోయి ఉండే. ఆ టైంలో మనకి ఇష్టం లేకపోయినా మనం పోరాడలేదు కాబట్టి తెలంగాణను కొంచెపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంతమంది పిల్లలు చనిపోయినారు, ఎంతమంది జైళ్ల పాలైనాం. 58 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేస్తే మళ్ళా మన రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే ఈ కరెంటు మనకు వచ్చేదా, ఈ సంక్షేమం వచ్చేదా, ఈ పెన్షన్లు వచ్చేదా, ఇన్ని బియ్యం దొరికేటియా, ఈ విధంగా మంచినీళ్ళు వచ్చేటియా? చాలా అవస్థల్లో ఉండేవాళ్ళం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, దేశంలో జరిగే రాజకీయాలను, దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చ జరగాలి. గ్రామాలలో కానీ, సిటీ అయితే బస్తీలలో కానీ ఏ రోజుకు ఆ రోజు చర్చలు జరగాలి. టీవీల వార్త చూసి ఊరికే వదిలేయద్దు, ఒక పేపర్ల వార్త చదివి ఊరికే వదిలేయద్దు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తుంది, చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, నగరం చాలా పెద్ద సంఖ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మన 15th ఆగస్టు వేడుకలకు సంబంధించి కూడా హైటెక్స్లో జరిగిన సభ నుంచి నేను చెప్పిన, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్తా ఉన్నా, ఒక బంగ్లా కట్టానంటే చాలా కష్టమవుతుంది, కూలగొట్టానంటే 10 రోజులు పడుతుంది. పటా కూలగొట్టచ్చు, జేసీబీలు పెట్టచ్చు, కూలగొట్టచ్చు, ఎటు పడితే అట్లా కూలగొట్టచ్చు. కానీ ఒక కూర్పు జరగాలంటే, ఒక ఇల్లు నిలబెట్టానంటే, ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాసపడవలసి వస్తుంది. అటువంటి భారతదేశాన్ని ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద చాలా నీచమైనటువంటి రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు, ఏ పద్ధతులలో కూడా మంచిది కాదు. ఎంతోమంది పెద్దలు, స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసి దశాబ్దాల తరబడి జైళ్లలో ఉండి ఈ దేశాన్ని తెచ్చి మనకి ఇచ్చినారు. ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్ర ఫలాన్ని పూర్తి స్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులము, మతము, వర్గం అనే భేదం లేనటువంటి భారతీయత, భారతీయ ఐక్యత మన లోపల రావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే, సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్ళా ఏకం కావడం అంత సులభం కాదు, చాలా కష్టం. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా అయితే చైనా పురోగమించిందో, ఏ విధంగా అయితే సింగపూర్ పురోగమించిందో, ఏ విధమైతే కొరియా లాంటి దేశాలు పురోగమించినాయో అదే బాటలో భారతీయులందరూ కూడా కుల మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాలి. దేశంలో అపారమైనటువంటి నదులున్నాయి, అపారమైనటువంటి సంపద ఉంది, కానీ దేశానికి చెందడం లేదు. మన దురదృష్టం. జాతీయ రాజకీయాలలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. నేను ఒక్కటే మాట మాట్లాడుతా ఉన్నా, దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు. నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడతలేను.
తెలంగాణలో లేని కరెంట్ ఇక్కడి నుంచి వచ్చింది. 7 ఏళ్ల క్రితం మనం కూడా ఎట్లా ఉన్నాం కరెంట్లో. ఇలా మన పక్కన మహారాష్ట్రలో రాదు, కర్ణాటకలో రాదు, తమిళనాడులో రాదు, ఆంధ్రాలో రాదు, మధ్యప్రదేశ్లో రాదు, ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీలో రాదు. తెలంగాణలో వస్తుంది ఎట్లా, ఢిల్లీలో రాదు ఎట్లా? తెలంగాణలో పుష్కలంగా మంచినీళ్ళు ఉంటే ఎట్లా, ఢిల్లీలో ఉండే ఎట్లా? ఢిల్లీ సిటీలో రోజు కొనుక్కుంటారు, ట్యాంకర్లు కొనుక్కుంటారు 1000 రూపాయలు పెట్టి. ప్రతి ఇంట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో నింపుకుంటారు. పాపం నా మిత్రులే నాకు చెప్పింది నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు. తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగుతలేదు, ఎందుకు జరగకూడదు? ఇక్కడ పాసిబుల్ అయినప్పుడు అక్కడ ఎందుకు కాదు? ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం సమకూర్చుకున్న దాన్ని చెమటోడ్చి కష్టపడి ఐకమత్యంతో అందరం ఒక మాట మీద ఉండి ఒక మాట మీరు విచారం చేయాలి. ఇలా మన గ్రామాలలో ఏ విధంగా పచ్చని చెట్లున్నాయి, మన బస్తీలలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కరెంట్ ఉంటున్నది, ఏ విధంగా సంక్షేమం జరుగుతున్నది, నెలా నెలా టెన్షన్గా పేదవాళ్ళందరికీ పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయి. దీన్ని పొడగొట్టుకుందామా? ఈ వసతిని మళ్ళీ చెడగొట్టుకుందామా? ఏదో మోసపోతే చాలా గోసపడే ప్రమాదం ఉంటుంది. విచ్ఛిన్న శక్తులు, ప్రతీప శక్తులు, దుర్మార్గులు, నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తెలివిగా ఉండాలి. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి దగ్గర చర్చ జరగాలి. నిజమేందో అవనిజమేందో తెలుసుకొని జాగ్రత్తగా ఉంటేనే మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.